ఎపిసోడ్ 13. సారీ, ఇట్స్ రిజర్వ్డ్. కిషోర్ వెళ్ళిన తర్వాత మెల్లిగా, అబ్బా వీడి పంచ చాలా దారుణంగా ఉంది, వీడి ముఖానికి ఇంత పవర్ ఉందని నేనెప్పుడూ అనుకోలేదు, అయ్యో బాబోయ్ అనుకుంటూ లాస్యా సపోర్ట్తో పైకి లేచాడు సురేష్. అయ్యో సురేష్, నీకేమైనా దెబ్బలు తగిలాయా అని అడుగుతున్న లాస్యకు నిజం చెప్పి తన పరువు తీసుకోలేక, ఓ కమాన్ లాస్యా, నాకు దెబ్బలు తగులుతాయా, అది ఆ కిషోర్ లాంటి వాడు కొడితే, సి నాది జిమ్ బాడీ అంటూ తన మజిల్స్ చూపించి లోపల పెయిన్ ని కవరప్ చేసుకున్నాడు. ఓ బేబీ, యు ఆర్ సో స్ట్రాంగ్, లెట్ మీ హగ్ యు అని సురేష్ ను గట్టిగా హగ్ చేసుకుంది లాస్యా. లాస్యా చెయ్యి దెబ్బ తగిలిన చోట టచ్ అవడంతో, అబ్బా లాస్యా, అందరూ మనల్నే చూస్తున్నారు పద అంటూ నొప్పిని కంట్రోల్ చేసుకుంటూ కార్ స్టార్ట్ చేసి రెస్టారెంట్ కి బయలుదేరాడు సురేష్. క్షణాల్లోనే అక్కడికి చేరుకున్నారు. వా సురేష్, చాలా బాగుంది, ఏంటి ఇవాళ స్పెషల్, ఇంత మంచి రెస్టారెంట్ కి తీసుకొచ్చావు అని గారాలు పోతూ సురేష్ తో కలిసి లోపలికి అడుగుపెట్టింది లాస్యా. ఇదేమంత పెద్ద విషయం లాస్యా, తలుచుకుంటే నీకోసం మౌంట్ ఎవరెస్ట్ పైన రెస్టారెంట్ పెట్టిస్తా అని ప్రౌడ్ గా అన్నాడు సురేష్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ సార్, డూ యూ హ్యావ్ ఎ రిజర్వేషన్ అని పొలైట్ గా ఎంట్రన్స్ లోనే ఆపాడు వెయిటర్. ఎస్, టేబుల్ నెంబర్ 8 అన్న సురేష్ ను నేరుగా టేబుల్ 8 దగ్గర కూర్చోబెట్టాడు. ప్రెగో ఆల్ ఫ్రెస్కో, హైదరాబాద్ లగ్జరీ రెస్టారెంట్స్ లో టాప్. నాకు తెలిసి మన కాలేజ్ లో ఇలాంటి ఫ్యాన్సీ రెస్టారెంట్ కి వచ్చేంత సీన్ ఎవ్వరికీ లేదు. ఓ సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఎక్సైటెడ్ గా అంటున్న లాస్య నడుం చుట్టూ చెయ్యి వేసి, ఎనీథింగ్ ఫర్ యూ డియర్ అని ఆమె కళ్లల్లోకి మత్తుగా చూస్తూ అన్నాడు సురేష్. సరిగ్గా వాళ్లు కూర్చున్న కాసేపటికి ఆల్రెడీ అరేంజ్ చేసిన వయోలిన్ బృందం వాళ్ల టేబుల్ దగ్గర లాస్య ఫేవరెట్ సాంగ్ ను ప్లే చేసింది. వావ్, లవ్లీ, ఓ బేబీ ఐ లవ్ యూ అని అక్కడ జరిగిందంతా వీడియో తీసింది లాస్య. ఆ రూపం ఉన్న లైవ్ షో చేసి చాలా బిల్డప్ ఇచ్చింది. ఇప్పుడు నేను మనకి రెస్టారెంట్ విజిట్ ను కాలేజ్ గ్రూప్ చాట్ లో పెట్టి ఆ రూపను ఎలా ఉడికిస్తానో చూడు అని నవ్వి తమ ఇంటిమేట్ పిక్స్ ను గ్రూప్ చాట్ లో పెట్టింది లాస్య. ఆ రెస్టారెంట్ అంతా చాలా రిచ్ గా లవ్లీగా డెకరేట్ చేసింది. లవర్స్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేసే ఫ్యాన్సీ థీమ్ తో రొమాంటిక్ గా ఉన్న ఆ అరేంజ్మెంట్స్ చూసి లాస్య మైమర్చిపోయింది. వావ్ ఫ్రెండ్స్, రిలాక్సింగ్ ఎట్ ఫ్రెగో ఆల్ ఫ్రెస్కో విత్ లవ్ ఆఫ్ మై లైఫ్ అని లాస్య పెట్టిన క్యాప్షన్ కు తమ ఫోటోలకు గ్రూప్ లో మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. యు ఆర్ లక్కీ లాస్య. హే లాస్య, సురేష్ నీకు ప్రపోజ్ చేస్తున్నాడా? వావ్, డ్రీమ్ ప్రపోజల్, సురేష్ ఈస్ కూల్ అని అందరూ వరుసగా కామెంట్స్ పెడుతున్నారు. కాలేజ్ క్యాంటీన్ దగ్గర కూర్చుని గ్రూప్ చాట్ చూస్తున్న కిషోర్ మనసు మాత్రం కొద్దిగా డిస్టర్బ్ అయింది. రే, నువ్వింక ఈ జన్మలో మారు, ఎందుకురా నీకు లాస్య గురించి, పద రూమ్ కి పోదాం అని చిరాగ్గా పైకి లేచాడు తేజ. రే, వాణ్ణి డిస్టర్బ్ చేయకు, కాసేపు సార్ గారిని ఇక్కడే ఫీల్ అవ్వనివ్వు, కావాలంటే పద మనం పోదాం అన్నాడు రవి. తన ఫ్రెండ్స్ వెళ్లిన తర్వాత మౌనంగా ఫోన్ చూస్తూ కూర్చున్నాడు కిషోర్. కిషోర్, నువ్వింకా తన గురించి ఆలోచిస్తున్నావా? ఇంత ప్రేమ ఎందుకు సామి? ఈ పోస్టులు చూసి నీ మైండ్ స్పాయిల్ చేసుకోవడం అవసరమా? నీ విలువ దానికి తెలీదు అంటూ అతని పక్కన కూర్చుని ఓదార్పుగా భుజం మీద చెయ్యి వేసింది కీర్తి. కిషోర్ తలెత్తి మౌనంగా కీర్తి వైపు చూశాడు. తన గురించి ఈ పాటికి నీకు అర్థమైంది కదా కిషోర్, మరి అలాంటప్పుడు ఎందుకు ఇంకా నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావు? యూ డిజర్వ్ బెటర్ దాన్ హర్ అని చెప్పింది కీర్తి. నేనేం తప్పు చేశానో చెప్పు కీర్తి అని అడిగాడు కిషోర్. హే, అయ్యో ఇంత అమాయకంగా ఉంటే ఎలా బాబు, సరిపదా నీకు నేను ట్రీట్ ఇస్తాను అని ఆశగా కిషోర్ వైపు చూసి అడిగింది కీర్తి. హా కీర్తి, నీకు గుర్తుందా, ఆ రోజు నిన్ను ట్రీట్ కి తీసుకెళ్తానని మాటిచ్చాను, పద ఈ రోజు నీకు నేనే ట్రీట్ ఇస్తాను అని కీర్తి ఆన్సర్ కూడా వినకుండా ఆమెతో కలిసి రెస్టారెంట్ కి బయలుదేరాడు కిషోర్. కిషోర్, ఏంటి ఇంత పెద్ద రెస్టారెంట్ కి తీసుకొచ్చావు? వద్దు మనం వెళ్దాం పద అంటున్న కీర్తి మాటలను పట్టించుకోకుండా నేరుగా ఫ్రెగో ఆల్ ఫ్రెస్కోలోకి ఎంటర్ అయ్యాడు కిషోర్. కిషోర్, ఒక్కసారి లోపల చూడు, వాళ్ళు వేసుకున్న బట్టలు ఎలా ఉన్నాయో, మనిద్దరి అవతారాలు ఎలా ఉన్నాయో అంటూ అతన్ని వెనక్కి లాగబోయిన కీర్తి ఎదురుగా వస్తున్న వెయిటర్ ని చూసుకోకపోవడంతో అతని చేతిలోని జ్యూస్ కొద్దిగా స్పిల్ అయ్యి ఆమె స్కర్ట్ మీద పడింది. ఓ మేడం, ఐమ్ సారీ అంటూ కంగారు పడ్డాడు ఆ వెయిటర్. ఇట్స్ ఓకే, పర్లేదు, వాష్రూమ్ ఎక్కడా అని అడిగి కీర్తిని వాష్రూమ్ దగ్గరికి తీసుకెళ్లాడు కిషోర్. కీర్తి, లోపలికి వెళ్లి క్లీన్ చేసుకో, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్లాడు కిషోర్. కిషోర్, ఏ ధైర్యంతో నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావో నాకు తెలీదు, కానీ ఇలాంటి రెస్టారెంట్ కి నేను లైఫ్ లో ఎప్పుడూ రాలేదు, నాకు టెన్షన్ గా ఉంది. ఓ గాడ్ ప్లీజ్, ఎటువంటి గొడవ జరగకుండా చూసుకో అని మనసులో అనుకుని క్లీన్ చేసుకుని వాష్రూమ్ లో నుంచి బయటకొచ్చిన కీర్తి అప్పుడే ఎదురుగా వస్తున్న లాస్యా సురేష్ లను చూసి ఫ్రీజ్ అయింది. వాట్ కీర్తి, నువ్వు ఈ రెస్టారెంట్ లో ఏం చేస్తున్నావు? పార్ట్ టైం జాబ్ అడగడానికి వచ్చావా అని హేళనగా అంది లాస్యా. లీవ్ ఇట్ బేబీ, మనం నెక్స్ట్ మూవీకి వెళ్ళాలి, లేట్ అవుతుంది అన్నాడు సురేష్. వస్తున్నా, అయినా ఇలాంటి చీప్ మనుషులతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకునే ఉద్దేశం నాకు లేదు అని లాస్యా అన్న మాటలకు కీర్తి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. లాస్యా, మైండ్ యువర్ టంగ్, ఏం మాట్లాడుతున్నావు? ఒక్కసారి ఆలోచించుకుని మాట్లాడు అని కోపంగా అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన కిషోర్.
ఏంటి ఇక్కడేమైనా చారిటీ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ బెగ్గర్సే కనిపిస్తున్నారు ఇక్కడ అని నిర్లక్ష్యంగా అక్కడి నుంచి వెళ్లబోయిన లాస్యను లాగి చెంప చెళ్ళు మనిపించాడు ఓపిక నశించిన కిషోర్. యూ, ఎంత ధైర్యం నీకు? లాస్యను కొడతావా? అసలు నీలాంటి లో క్లాస్ వెధవలకు ఈ రెస్టారెంట్లో ఏం పని? ఉండు, ఇప్పుడే సెక్యూరిటీని పిలుస్తాను అని గట్టిగా అన్నాడు సురేష్. సురేష్, ప్లీజ్ ఇష్యూని అనవసరంగా పెద్ద చేయకు. లాస్య అలా మాట్లాడకపోతే కిషోర్ తన మీద చేయి చేసుకునేవాడే కాదు. ఇది ఇక్కడితో వదిలేయండి అని మధ్యలో కలుగజేసుకుంది కీర్తి. ఓ, మేనర్స్ నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. అసలు నీ బాలకానికి రెస్టారెంట్కి ఏమన్నా సెట్ అయిందా? ఇదేమన్నా రోడ్ సైడ్ పుల్కా సెంటర్ అనుకున్నావా? అంది లాస్య. సార్, ఎనీ ప్రాబ్లం అంటూ తనని అప్రోచ్ అయ్యాడు మేనేజర్. అసలు మీ రెస్టారెంట్ మేనేజ్మెంట్ మాకు నచ్చలేదు. ఇలా రోడ్ సైడ్ మీద వెళ్లే వాళ్ళందరూ రెస్టారెంట్లో వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి వస్తున్నారు. మీ సెక్యూరిటీ బాలేదు అంది లాస్య. సారీ మేడం, మేమిప్పుడే చెక్ చేస్తాం అని కీర్తి వంక చూసి, ఇక్కడున్న ఫెసిలిటీస్ అన్ని మా కస్టమర్స్ కోసం మాత్రమే అరేంజ్ చేస్తాము. ఎవరంటే వారు వాడేదానికి కాదు, మీరు వెళ్ళండి అని కోపంగా కీర్తిని కసిరాడు మేనేజర్. చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ల వంకే వింతగా చూస్తున్నారు. చిచ్చి, అసలు ఇలాంటి వాళ్ళని లోపలికి ఎలా రాణిస్తారు? ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి నేను ఫలానా రెస్టారెంట్ కి వెళ్లానని గొప్పలు చెప్పుకోవడానికి వచ్చినట్టున్నారు అని అందరూ చేస్తున్న కామెంట్స్ కి కీర్తి దారుణంగా ఫీల్ అయ్యింది. కిషోర్, అయ్యింది చాలు, పద ఇక్కడి నుంచి వెళ్దాం, పద అని కిషోర్ చెయ్యి పట్టుకుని బయటకు వెళ్లబోయింది. కీర్తి, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వు అని మేనేజర్ దగ్గరకొచ్చాడు కిషోర్. ఏంటి, ఏం కావాలి? వెళ్ళమంటే అర్థం కదా అని కిషోర్ని కసిరాడు ఆ మేనేజర్. మీరు రెస్టారెంట్కి వచ్చిన కస్టమర్స్తో ఇలాగే బిహేవ్ చేస్తారా అన్నాడు కిషోర్ కామ్గా. మా కస్టమర్స్కు మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం, కానీ నీలాంటి వాళ్ళకు కాదు అన్నాడు మేనేజర్. నేను కస్టమర్ని కాదు అని మీకెవరైనా చెప్పారా? నేను వాళ్ళొచ్చినట్టే రెస్టారెంట్కి వచ్చాను అని కిషోర్ అనడంతో అక్కడున్న అందరూ గట్టిగా నవ్వారు. హే కిషోర్, ముందేదైనా చెప్పేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం నేర్చుకో. ఇక్కడికి రావాలి అంటే ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాలి. నీకు కనీసం అది కూడా తెలీదు అన్నాడు సురేష్ హేళనగా. కిషోర్, అనవసరంగా గొప్పలకు పోకు, మనం ప్రాబ్లంలో పడతాం రా అంటూ బలవంతం చేసింది కీర్తి. నువ్వాగు కీర్తి, అనవసరంగా టెన్షన్ పడుకు. నేను టేబుల్ నెంబర్ 8 బుక్ చేశాను అన్నాడు కిషోర్. వాట్? టేబుల్ నెంబర్ 8 నువ్వు బుక్ చేసావా? ఎంత ఆశ్చర్యం, మేం కూడా అదే టేబుల్ బుక్ చేశాం. ఒక టేబుల్ ఇద్దరికి ఎలా ఇస్తారు? నువ్వు చీటింగ్ చేసి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నావు. మేనేజర్, చూస్తూ అలా నిలబడకపోతే సెక్యూరిటీని పిలువు అన్నాడు సురేష్. నీకు నమ్మకం లేకపోతే నా ఫోన్ చెక్ చేసుకోండి అంటూ తన ఫోన్లోని మెసేజ్ ను మేనేజర్ కి చూపించాడు కిషోర్. మెసేజ్ చదివిన వెంటనే మేనేజర్ మొహంలోని ఎక్స్ప్రెషన్ మారింది. సార్, మీకు టేబుల్ నెంబర్ 8 రిజర్వ్ అయి ఉంది, ప్లీజ్ మీరు నాతో రండి అంటూ ఎంతో మర్యాదగా కిషోర్ ను కీర్తిని లోపలికి తీసుకెళ్లాడు ఆ మేనేజర్. హే మేనేజర్, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. టేబుల్ నెంబర్ 8 మేం బుక్ చేసుకున్నాం, అది వాళ్ళకెలా ఇస్తారు? ఇదిగో, కావాలంటే నా మొబైల్లో మెసేజ్ చూడండి అని అడిగాడు సురేష్. సురేష్ మొబైల్లో మెసేజ్ చెక్ చేసిన మేనేజర్ చిన్నగా నవ్వి, సార్, మీరు బుక్ చేసింది టేబుల్ నెంబర్ 8 జనరల్ సెక్షన్ లో, కానీ సార్ బుక్ చేసిన టేబుల్ నెంబర్ 8 విఐపి సెక్షన్ లో ఉంది అంటూ స్వయంగా టేబుల్ 8 దగ్గరకు తీసుకొచ్చిన మేనేజర్ ఆ టేబుల్ మీద ఆల్రెడీ తిని వదిలిన డిషెస్ ఉండడంతో వెయిటర్ ని పిలిచాడు. ఈ టేబుల్ సార్ వాళ్ళకి రిజర్వ్ అయింది, ఇంకా క్లీన్ చేయకుండా ఇలాగే పెట్టారెందుకు? త్వరగా క్లీన్ చేయి అని అరిచాడు. సార్, ఈ టేబుల్ మీద రిజర్వ్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు, జస్ట్ ఇప్పుడే వాష్రూమ్కి వెళ్లారు అన్నాడు ఆ వెయిటర్ భయంగా. ఇది మా టేబుల్, మేమిక్కడ తింటూ ఉన్నాం అంది అప్పుడే అక్కడికి వచ్చిన లాస్య. సార్, ఏదో చిన్న కన్ఫ్యూజన్, ఒక నిమిషం టైం ఇవ్వండి, కనుక్కొని చెప్తాను అని మేనేజర్ బయటికెళ్లాడు. ఈ టేబుల్ మేం బుక్ చేసుకున్నాం, నువ్వు ఫ్రాడ్ చేసి ఇక్కడ కూర్చోవాలి అనుకుంటే కుదరదు. నువ్వు కావాలని నన్ను ఫాలో అవుతున్నావు కదూ? నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను అని తెలిసి నా మూడ్ స్పాయిల్ చేయడానికి వచ్చావు కదా అని కిషోర్ మీద మండిపడింది లాస్య. పోనీలే లాస్య, ఇప్పుడు ఆ మేనేజర్ అన్నీ కనుక్కుని వస్తాడు. రిజర్వేషన్ చేయించుకుంది మనమే, సో మనకు నో ప్రాబ్లం. ఎవరైతే ఇక్కడ షో చేయడానికి వచ్చారో వాళ్ళనే బయటకు పంపిస్తారు. పాపం, మంచి రెస్టారెంట్ లో ఫుడ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు, ఇలా దొరికిపోయాడు. పూర్ గాయ్, ఐ పిటీ హిమ్ అన్నాడు సురేష్. వాళ్ళన్ని మాటలు అంటున్నా కిషోర్ మాత్రం ఎటువంటి రియాక్షన్ లేకుండా కామ్గా నిలబడ్డాడు. కానీ అతనిలాగా చూస్తూ ఉండలేకపోయిన కీర్తి, లాస్య, అసలు నువ్వు మనిషివేనా? కిషోర్ నీకు ఎన్ని రకాలుగా సహాయపడ్డాడు. అతన్ని ప్రేమించకుండా మోసం చేశావు. సరే, అది వదిలే, కనీసం అతను చూపించిన అభిమానానికైనా కనీసం మనిషిలాగా ట్రీట్ చేయొచ్చు కదా. నువ్వు ఒకప్పుడు నా ఫ్రెండ్వి అని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది అంది ఆవేశంగా. స్టాప్ ఇట్ కీర్తి, అనవసరంగా నాకు లెక్చర్లు ఇవ్వద్దు. ఇప్పుడు ఆ మేనేజర్ వచ్చి మళ్ళీ పోలీసులకి పట్టిస్తాడేమో, దాని గురించి ఆలోచించుకో అని టేబుల్ ముందు కూర్చుని తిరిగి తినడం స్టార్ట్ చేసింది లాస్య. మేడం, చిన్న పొరపాటు జరిగింది. ఇది విఐపి సెక్షన్, మీరేమనుకోకపోతే జనరల్ సెక్షన్ లోకి వెళ్లి కూర్చోండి, డిషెస్ అన్ని అక్కడికి పంపిస్తాను. ఈ టేబుల్ ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అని పొలైట్ గా చెప్పాడు మేనేజర్. అదెలా కుదురుతుంది? మాకు ఈ టేబుల్ చూపించారు, మేము ఇక్కడే కూర్చున్నాం, ఇక్కడి నుంచి వెళ్ళాం అని లాస్య కోపంగా అరిచింది. అలా అంటే ఎలా మేడం? మా వెయిటర్ కొత్తగా జాయిన్ అయ్యాడు, అందుకని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. మీరు జనరల్ సెక్షన్ లోకి వెళ్లి కూర్చుంటే సరే, లేదు ఇక్కడ కూర్చుంటామంటే మీకు విఐపి ఛార్జెస్ వర్తిస్తాయి అన్నాడు మేనేజర్ తడబడుతూ. మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు, కానీ నేను ఇక్కడే తింటాను. ఆఫ్టర్ ఆల్, ఒక డోర్ డెలివరీ బాయ్ మీ హోటల్ బిల్ చేయగలిగినప్పుడు సురేష్ ఎందుకు చేయలేడు
అని కాన్ఫిడెంట్ గా అంది లాస్య. కానీ మేనేజర్ మాటలు విన్న సురేష్ ఫేస్ మాత్రం డీలా పడిపోయింది. ఇక్కడ విఐపి సెక్షన్ లో కాస్ట్ ఎంత ఉంటుందో అతనికి ఐడియా ఉంది. అంత కాస్ట్ అఫోర్డ్ చేయడం తనకి పాసిబుల్ కాదు అని సురేష్ కు క్లారిటీగా తెలుసు. లాస్య, అనవసరంగా గొడవలు ఎందుకు, రా మనం మన టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం అన్నాడు లాస్యను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ. బేబీ ప్లీజ్, నాకు ఈ టేబుల్ నచ్చింది, నేను ఇక్కడి నుంచి రాను, ప్లీజ్ 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 అంటూ గారాలు పోయింది లాస్య. వేరే దారి లేక ఓకే అన్నాడు సురేష్. మేము ఇక్కడే కూర్చుంటాం అన్నాడు సురేష్. సార్, అయితే మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది అని చెప్పాడు మేనేజర్. ఎంత అని లైట్ గా టెన్స్ ఫీల్ అవుతూ అడిగాడు సురేష్. మామూలుగా మీరు చేసుకున్న జనరల్ సెక్షన్ రిజర్వేషన్ 10,000 రూపీస్, కానీ ఇది విఐపి సెక్షన్, మరి మీరు మొత్తం 50,000 కట్టాల్సి ఉంటుంది అన్నాడు మేనేజర్. మేనేజర్ చెప్పిన మొత్తాన్ని విన్న లాస్యకు మైండ్ బ్లాక్ అయింది. 50,000, ఇంకా నయం నా ఆస్తులు రాసేమన్నావు కాదు అని మనసులోనే తిట్టుకుంటూ లాస్య రా వెళ్దాం అని అవమానంగా ఫీల్ అయ్యి కామ్గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు సురేష్. మేనేజర్, ఇంకా ఎంతసేపు మేము వెయిట్ చేయాలి, ఫాస్ట్ గా క్లీన్ చేయించండి అన్న కిషోర్ వాయిస్ విని తన కూర్చున్న ప్లేస్ నుంచి కామ్గా లేచి పక్కకొచ్చింది లాస్య. కిషోర్ కి అంత ఖర్చు పెట్టేంత కెపాసిటీ ఉందా అని అనుమానంగా అతని వైపు చూసింది లాస్య. ఆమె మైండ్ వేధిస్తున్న క్వశ్చన్ ఒక్కటే, కిషోర్ కి ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అని మనసులో మెదిలిన ప్రశ్నకి తల పట్టేసింది.